రండి టీమ్ అందరికి అండ్ ఆల్ ది బెస్ట్. ఫోన్ చూసుకుంటారు అలా వచ్చేస్తారు దగ్గరికి అలా చూడండి మేడం. ఐడి కార్డు వదిలేండి మేడం. డౌన్ ఐడి కార్డు యాక్చువల్లీ పట్టుకున్నారు వదిలేరు. అలా చూసారు చూస్తున్నాను మళ్ళీ గమనించాను మేడం. నేను చూసేసాను. సరిపట్టి పెట్టేస్తాను. మట్టి బాగుంది. మట్టి బాగుంది మేడం. అవసరం లేదు. స్టే సిగ్నల్ ఫ్రీజ్ అయిపోవాలి. నువ్వు యాక్చువల్ అంటే ఇది కొంచెం అంటే ఏది ఈజీ హ్యాండిల్ చేస్తాను అనుకుని ఒకటి ఉంటుంది కదా మేడం. బట్ తన ఈజీగా లేదు అనే సమయానికి మాట్లాడుతుంది. మనం ఈజీ అనుకుంటాం కదా ఈజీ అని వచ్చే ఉంటాం. బట్ కొంచెం టిపికల్గానే ఉంది. కొంచెం ఈజీగా లేదు. రెగ్యులర్గా నా హోటల్ ఏం కట్టడం లేదు. అది కావాలి. యాక్షన్ స్లోగా అదేంటి కాపీ చేసినట్టుగా స్లోగా టిల్డా మళ్ళీ టిల్డా ఆ హ్యాండ్ అలా అంటే రైట్ హ్యాండ్ ఫింగర్ టిల్డా అలా అంటున్నాను. ఫోకస్ ముందు దానికి రావద్దు. తిప్పు ఇంకా అది ఫోకస్ చేసి అసలు రాదు. కష్టం. మైక్రో లెన్స్ నాకు 5 అంతా సేవ్ ఎంజిన్ కొట్టుద్దాం సార్. అలా నీకు వెనకాల ఈ ఫోల్డర్లో షిఫ్ట్ అవుతాయి. ఇవన్నీ ఫొటోస్ కాకపోతే వర్క్ చేయటం కూర్చోవటం అలాగే సరిగా అనిపిస్తాను. ఫోన్ వచ్చింది. నేనే చెప్తా గంగా ఎందుకో మాట్లాడేది. మీరు ఆ అమ్మాయి గురించి ఏం తెలిసింది? 1/8 ఎక్కడుంది? ఎదురుగానే కట్ చేసి ఎదురేలా ఇదే పెద్దరా. ఓకే ఇంత బాగా చేసి నా నెక్స్ట్ క్యారెక్టర్ పెద్దది. చాలా రోజులుగా అంటే ఇంత ఎక్కువ గ్యాప్ వద్దు. ఇదే మోడలేషన్ ఒకటే పాటలు చెప్పండి.
అంతే అది కొంచెం ఇన్ని యాక్షన్స్ చేయదు మళ్ళీ ఆ డైలాగ్ అన్ని యాక్షన్స్ సెటిల్గా కొంచెం అర్థమైపోతుంది నన్నే టాస్క్ నామినేట్ చేస్తాను ఇంగ్ ఐఎన్జి ఇంగు అంటే మనం సంథింగ్ లైట్ ఆగా ఉన్నాయి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందని చెప్తున్నాను అవును కాబట్టి కాదంటే ఏం మాట్లాడుతున్నా కొంచెం అటు ఇటు చూసి ఎక్కండి అది నేను నా కథ మాత్రమే చేయాలి నేను ఇచ్చిన కథ నేను చేయాలి అంటే అతను నేను తీసుకొచ్చిన కథ కథలే అతను చెప్పి సెగ్మెంట్ ఆఫ్ మూవీ అంతే ఆ క్లారిటీ ఉందండి అందుకే అతను నేను చేసే కథ చెప్పుకున్నాను చాలా బాగుంది కూడా చాలా బాగుంటుంది అది ఏం చేస్తుంటుంది పేరు అన్నా తెలియదు అన్నారు ఎవరంటే ఇప్పుడు మనం టాపిక్ మన టార్గెట్ తినే ఓ అని తీసుకున్నాం ఏం చేస్తుంటుంది ఫస్ట్ పేరు అన్నాం తెలియదు ఏం చేస్తుంటుంది తెలుసుకోవాలి అన్నారు ఎక్కడ ఉంటుంది అన్నారు అది తెలుసుకోవాలి ఏమీ తెలియకుండా అమ్మాయిని ఎలా పట్టుకోవటం మనకు అంత టైం కూడా లేదు కదా జై ఉన్నాడు అందుకని జై షర్ట్స్ పెట్టారు అందుకని జై పేరు చెప్పగానే కొంచెం చిన్న అంటే అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా వాడేందుకు చిన్న సర్ప్రైజ్ లాగా అసలు ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదన్నట్టుగా ఉన్నట్టుగా జై 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 అంటే అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా జై జై ఎందుకు అన్నారు వైలెన్స్ని కూడా సైలెంట్గా చేస్తాడు వాడు తప్ప వేరే వాడు ఎవరు చేయలేడు వాడు అవసరం అందుకనే వాడేకున్నాడు అందుకనే షార్ట్స్ పట్టాయి మనం కూడా అలవాటు చేసినట్టు ముందుకెళ్ళి డౌన్ చేసి డౌన్ డౌన్ ప్రామిస్ వస్తారు ఫస్ట్ హైలైట్ షార్ట్స్ బిల్డప్ అతను అడిగాడు అతను కూర్చున్నప్పుడు ఫోన్ తీసుకో భయం ఉండాలి బ్యాక్ అతను చాలా భయం ఉంది కూర్చో స్లోగా మళ్ళీ చెప్పబోయి అంటే సార్ ఫోన్ రింగ్ అవుతుంది చూస్తున్నావు కట్ అనుకున్నావు నువ్వు కమింగ్ సీన్ చెప్పాలంటే ఏదో అడగాలి కదా మరి ఎప్పుడు పట్టుకుంటావు మరి ఎలా ఉన్నా చెప్పా అప్పుడే వస్తుంది ఎలా పట్టుకుంటారు మరి ఎంత టైం మరి ఎంత టైం అది ఎప్పుడు దొరుకుతుందా అంటే దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది తెలుసుకోవడం కష్టమే తెలుసుకోవడం కష్టమే కాబట్టి ఓకే ఉన్నాక ఏదనుకున్నాం కదరా కాదు చూడటానికి కానీ ఆలోచిస్తాడు ఏరా అన్నావు ఏం లేదు సరేరా నేను సరే అయితే ప్లానింగ్ చేసి చెప్పిన ఊరి విషయం ఇంట్లో కూడా మాట చెప్పాలి సరేరా బాయ్ అన్నావు వెళ్ళిపోయా నువ్వు ఫ్లాట్ వెళ్ళిపోయావు అంతే అలా ఎంట్రీ వచ్చా అతను చూసుకుంటూ గమనించాలి కొద్దిగా ఇలా నుంచి ఇలా వెండవు అంటే అక్కడ రాయి ఎక్కినట్టు చెప్పాడు వెండవు ఉన్నాడు ఇలా ఫోటో తీసుకున్నావు అలా తీసుకో అలా ఫోటో ఫోన్ తీసుకున్నాను
అదే నా అమ్మాయి చెప్పాడు కదా, ఇంకో పని ఉన్నది. కొంచెం బ్యాక్ ఉన్నా. తిరుగుతానే కెమెరా చూసి ఇంకా ఉంది ఇంకానా అన్నది. ఇలా ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేసాను. హ్యాండిల్ వేసుకొచ్చేవా? స్కూటీ గేర్ తీసుకున్నావా? ఫోనా ఉన్నది. అను పబ్లిక్లో చూపించలేదు కదా, కాంటాక్ట్ పెట్టాం. నెంబర్ అయితే అదే ఉంది కదా, అమ్మాయికి పంపించి ఇదే ఫోన్ కదా, ఆ అమ్మాయి ఇదే నెంబర్ కదా చేస్తాను నీకు. కార్లో పంపించావు కదా, సో కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ చేయాలంటే వేరే సిమ్ వేసుకున్నాను అందులో. అలా ఏం పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు అసలు. అలా మనం చూపించే వాడుతున్నాం కదా, ఆడియన్స్ తెలుసు కదా, ఇక్కడ ఎవరు చీట్ చేయట్లేదుగా. ఆడియన్స్కి తెలియదు అనుకో, అవును ఐఫోన్ ఎలా ఆడుతాం అనుకోవచ్చు. ఆడియన్స్ క్లియర్గా ఉన్నావు, క్యారెక్టర్ ఏంటి, కార్ ఆడుతున్నాడు ఇతను ఇదని అంతే. అమ్మాయి దగ్గర కూడా ఫోన్ వాడచ్చా? ఇదే ఫోన్ ఆడచ్చు, ఐఫోన్ వాడచ్చు. ఏమి ఐఫోన్ అవును ఐఫోన్ అయితే ఏమి నాకు అంత ఎక్కడ నుండి ఆ అమ్మాయికి అమ్మాయి బిలీవ్ చేయదు. ఆ అమ్మాయి ఇప్పుడు మాత్రం బిలీవ్, ఆ అమ్మాయి బిలీవబిలిటీ నీకు అవసరం లేదు అసలు. ఆ అమ్మాయి బిలీవ్ చేస్తే బిలీవ్ చేయకపోతే ఏంటి? ఆ అమ్మాయిని నమ్మి నమ్మకంతో పనిలో పెడుతుంది అనుకో, అయ్యో పాప ఇతను అమ్మాయి అని పెడితే నువ్వు నటించాలి. నువ్వు బెదిరించి వస్తున్నావు కదా, నువ్వు అమ్మాయి రేంజ్ వేసుకుని వస్తావు. నీకు ఎందుకమ్మా రేంజ్ రోవర్ ఉంటే నాకు పనిలో పెట్టించి అంటావు. నువ్వు ఏమంటుంది అమ్మాయి? సరే సార్ నా ఫోటో అంటుంది అంటున్నా. నువ్వు ఇన్నోసెంట్గా యాక్ట్ చేసి వస్తున్నావు అనుకో, అమ్మాయికి లాగా టిన్లో లాగా, అప్పుడు చేయకూడదు. హీరోయిన్ దగ్గర అడుగుతున్నారు మీరు? హీరోయిన్ దగ్గర కాదు, హీరోయిన్ దగ్గర అలాగే శారదా దగ్గర అంటున్నా నేను. హీరోయిన్ దగ్గర ఎలా హౌ అసలు పెట్టకూడదు. హీరోయిన్ దగ్గర